హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఈపీఎఫ్ నుండి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి ఈ ఒక్క కారణాన్ని చూపించి మనకు కొన్ని లక్షల్లో క్లెయిమ్స్ అనేవి రిజెక్ట్ అవుతూ ఉంటాయి ప్రతి సంవత్సరము. సో అదేంటో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా వీడియో అనేది ఇంకా కొంచెం ఫార్వర్డ్ అవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో చాలామంది మనము పిఎఫ్ అప్లై చేస్తూ ఉంటాం. పిఎఫ్ అప్లై చేసేటప్పుడు మనకు అక్కడ స్కాన్డ్ కాపీ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్ కానీ బ్యాంక్ చెక్ కానీ అప్లోడ్ చేయమని చెప్తుంది. అలా అప్లోడ్ చేసిన తర్వాత చాలామందికి ఏంటంటే క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతూ ఉంటుంది. నేమ్ మిస్ మ్యాచ్ ఉందనేసి, లేకుంటే ఐఎఫ్సి కోడ్ మిస్ మ్యాచ్ ఉందనేసి ఇలా మనకు క్లెయిమ్స్ అనేవి రిజెక్ట్ అవుతూ ఉంటాయి. ఈపీఎఫ్ ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అప్డేట్ ఏంటంటే కొందరికి పిఎఫ్ అప్లై చేస్తున్నప్పుడు చెక్ కానీ బ్యాంక్ పాస్బుక్ కానీ అప్లోడ్ చేయకుండానే క్లెయిమ్స్ అనేవి సబ్మిట్ అవుతున్నాయి. సో ఇక్కడ మీకు అప్డేట్ అనేది చూపిస్తాను. ఇది చాలామందికి అయితే వస్తుంది, కొందరికైతే అప్డేట్ అనేది రావట్లేదని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ విధంగా మనము ఈపీఎఫ్ఓ మెంబర్ హోమ్ పేజ్ ఇక్కడ ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూఏఎన్ నంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మనము లాగిన్ అవుతాము. ఇప్పుడు ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు వన్ టైం పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాము. ఇప్పుడు ఈ విధంగా పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. లాగిన్ అయిన తర్వాత పిఎఫ్ అప్లై చేయాలంటే ఫస్ట్ మన యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడ్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ మనకు క్లెయిమ్ అనేది ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. 311910C 10D. ఓకే, మీరు ఏ క్లెయిమ్ ఎలిజిబుల్ అయితే ఆ క్లెయిమ్ మీరు అప్లై చేసుకొని పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేస్తారు. సో ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మన పిఎఫ్కు లింక్ ఉన్నటువంటి ఐఎఫ్సి కోడ్ ఏంటనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అలానే ఇక్కడ మనకు బ్యాంక్ అకౌంట్ని ఎంటర్ చేయమంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏ బ్యాంక్ అకౌంట్ మన పిఎఫ్కు లింక్ ఉందనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుందన్నమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ మీద మనము క్లిక్ చేసుకొని మనకు కావాల్సినటువంటి క్లెయిమ్ని ఇక్కడ మనము తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ వీరికి ఫామ్ 31 అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అప్డేట్ ఎక్కడ వచ్చిందంటే, సో ఇక్కడ మనము సర్వీస్ ఎంటర్ చేస్తాము. దాని తర్వాత మనకు కావాల్సినటువంటి పారా సెలెక్ట్ చేసుకొని పిఎఫ్ అమౌంట్ ఇక్కడ మనము ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఎంప్లాయీకి సంబంధించినటువంటి అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయమంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ప్రజెంట్ వీరికైతే చూడండి అప్లోడ్ స్కాన్ కాపీ ఆఫ్ చెక్ లేదా బ్యాంక్ పాస్బుక్ ఇక్కడ అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఇక్కడే మనకు కొత్త అప్డేట్ అనేది వచ్చింది. చాలామందికి ఏంటంటే సో డ్యూటీ చేస్తున్నప్పుడు వారు ఒక ప్లేస్లో డ్యూటీ చేస్తుంటారు. వాళ్ళ పిఎఫ్కు లింక్ ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ వేరే డిస్టిక్లోనో వేరే స్టేట్లోనో ఉండడం జరుగుతుంది. అలాంటప్పుడు చెక్ కానీ బ్యాంక్ పాస్బుక్ కానీ తీసుకోవాలంటే కొందరికి చాలా ఇబ్బందితో కూడుకున్న వ్యవహారం అన్నమాట. చెక్ ఆన్లైన్లో అప్లై చేస్తారు, అది మళ్ళీ వాళ్ళ యొక్క పర్మనెంట్ రెసిడెన్స్కి అయితే అది రీచ్ అవుతుంది. తర్వాత ఒకవేళ పాస్బుక్ తీసుకోవాలంటే బ్యాంకుకు వెళ్ళి పాస్బుక్ తీసుకొని అప్లోడ్ చేసే ప్రాసెస్ ఉండేది. ప్రస్తుతం కూడా అదే నడుస్తుంది. కానీ ఇక్కడ ఈపీఎఫ్ అప్డేట్ ఏం తీసుకొచ్చిందంటే ఏదైతే ఇప్పుడు నేను బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేశానో అదే బ్యాంక్ అకౌంట్కు డైరెక్ట్ క్లెయిమ్ అనేది సెటిల్ చేస్తున్నారనమాట. అంటే మనం బ్యాంక్ పాస్బుక్ కానీ బ్యాంక్ చెక్ కానీ అప్లోడ్ చేసే అవకాశం అయితే ఇక్కడ లేదు. ఇది న్యూ అప్డేట్ అయితే వస్తుంది. కొందరికి ఆల్రెడీ ఈ 2-3 డేస్లో పిఎఫ్ అప్లై చేసిన వాళ్ళు చూసే ఉంటారు. వితౌట్ బ్యాంక్ పాస్బుక్ బ్యాంక్ చెక్ ఇవ్వకుండానే పిఎఫ్ క్లెయిమ్స్ అనేవి సబ్మిట్ అవుతున్నాయి. సో ఇప్పుడు నేను ఒకటి మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విధంగా మనకు అప్డేట్ అనేది కనిపిస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఎంప్లాయీకి సంబంధించిన అడ్రస్. తర్వాత ఇక్కడ మనకు మీరు చూసినట్లయితే ఇక్కడ ఎటువంటిది బ్యాంక్ పాస్బుక్ కానీ బ్యాంక్ చెక్ కానీ మనకు అప్లోడ్ చేసేదానికి ఇక్కడ అడగడం లేదు. డైరెక్ట్ ఇక్కడ మనకు చూపిస్తుంది. మీరు చూస్తున్నారు అప్లోడ్ స్కాన్డ్ కాపీ ఆఫ్ చెక్ పాస్బుక్ అని ఇక్కడ మనకు చూపిస్తూనే ఇక్కడ ఎటువంటి స్టార్ మార్క్ అనేది లేదు. ఓకేనా, ఇక్కడ అడ్రస్ దగ్గర మీరు చూసారంటే స్టార్ మార్క్ ఉంటుంది. స్టార్ మార్క్ ఉంది అంటే తప్పకుండా మనం అది ఫిల్ చేయాలి. ఇక్కడ స్టార్ మార్క్ అనేది లేదు కాబట్టి మనము
మనకేంటంటే చెక్ కానీ పాస్బుక్ కానీ అప్లోడ్ చేసే అవకాశం అయితే ఇక్కడ లేదు. డైరెక్ట్ ఇక్కడ మనకు చూపిస్తున్నారు ఏంటి, ద బ్యాంక్ కేవైసీ హ్యాస్ బీన్ ఆన్లైన్ వెరిఫైడ్ బై ద బ్యాంక్ అండ్ ద డిజిటల్ సిగ్నేచర్ బై ద ఎంప్లాయర్ అని మనకు చూపిస్తున్నారు. ఏదైతే మీరు ఈపీఎఫ్కు లింక్ చేసుకున్నటువంటి బ్యాంక్ అకౌంటు అది ఎంప్లాయర్ ద్వారా డిజిటల్లీ సైన్ ద్వారా లింక్ అయి ఉంటుందో అదే బ్యాంకుకు వితౌట్ స్కాన్ కాపీ, వితౌట్ చెక్, వితౌట్ పాస్బుక్, వితౌట్ స్టేట్మెంటు, సో ఇటువంటి డాక్యుమెంట్ ఏది సబ్మిట్ చేయకుండానే ఏదైతే మీ ఈపీఎఫ్కు లింక్ ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కు క్లెయిమ్ అనేది సెటిల్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఇంకా కొంచెం క్లెయిమ్స్ అనేవి త్వరగా కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ చెక్ అప్లోడ్ చేసామనుకోండి, ఈపీఎఫ్ ఫీల్డ్ ఆఫీసర్ ఏం చేస్తారు, ఆ చెక్ ఓపెన్ చేసి బ్యాంక్ అకౌంట్ కరెక్ట్ ఉందా లేదా, ఐఎఫ్సి కోడ్ కరెక్ట్ ఉందా లేదా, నేమ్ కరెక్ట్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకుంటాడు అనమాట, మ్యాచ్ అవుతున్నాయా లేదా. కానీ ఇప్పుడు అటువంటి చూసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంది కాబట్టి అదే బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్ నెఫ్టీ ద్వారా క్లెయిమ్ అనేది సెటిల్ చేస్తారు. అలానే పాస్బుక్ మనం అప్లోడ్ చేసినప్పుడు చాలామందికి ఏంటంటే క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతుంది. నేమ్ మిస్ మ్యాచ్ ఉంది, ఫాదర్ నేమ్ మిస్ మ్యాచ్ ఉంది, లేదంటే అడ్రస్ మిస్ మ్యాచ్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ ఉందనేసి మనకి ఎస్బీఐ పాస్బుక్ పెట్టినప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇటువంటి కేసులోన క్లెయిమ్ రిజెక్ట్ అయ్యేదానికి అవకాశమే లేదు. ఎందుకంటే మనం ఇక్కడ ఎటువంటి చెక్ కానీ పాస్బుక్ కానీ అప్లోడ్ చేయం కాబట్టి ఇది ఈపీఎఫ్ఓ నుండి ఒక కొత్త అప్డేటు, మంచి అప్డేటు. ఎవరైతే వేరు వేరు ప్రాంతంలో ఉండి ఉద్యోగం చేస్తూ ఉంటారో వాళ్ళ బ్యాంక్ అకౌంటు వేరే హోమ్ బ్రాంచ్లో ఉంటుంది, వేరే ప్రాంతంలో ఉంటుంది. అలాంటప్పుడు పాస్బుక్ తీసుకోవడం, చెక్ తీసుకొని అప్లై చేయాలంటే కొంచెం కష్టమవుతుందన్నమాట. ఇలా ఉన్నప్పుడైతే మనకు ఆన్లైన్లోనే క్లెయిమ్ అనేది సెటిల్ అవుతుంది. ఇది కొత్త అప్డేటు. చాలామంది కూడా మీరు చూస్తూ ఉండొచ్చు, కొందరికేమో ఓల్డ్ ఫార్మాట్ వస్తుంది, కొందరికేమో న్యూ ఫార్మాట్ వస్తుంది. చెక్కు, పాస్బుక్, స్టేట్మెంటు ఇటువంటివి ఏవి అప్లోడ్ చేయకుండా క్లెయిమ్ అనేది మనము ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు. ఇది కొత్త అప్డేటు. వీడియోకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.